మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు పెసరపప్పుతో పకోడీ ఎలా వేయాలో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఉల్లిపాయలు 2, పచ్చిమిర్చి 3, అల్లం చిన్న ముక్క, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు కొంచెం, నూనె 350 గ్రాములు, పసుపు 1/2 టీ స్పూన్, రుచికి తగినంత కారం 1/2 టీ స్పూన్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పుని ఒక 2 గంటల ముందు నానబెట్టుకోవాలి. ఇలా నానిన పెసరపప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసి మెత్తగా పేస్ట్ చేద్దాం. ఇలా ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్ చేద్దాం. ఇలా పేస్ట్ తయారైంది కదా, దీన్ని ఒక బౌల్ తీసుకొని దానిలో వేద్దాం. ఇలా ముందుగా మనం పేస్ట్ చేసుకున్న పెసరపప్పుని బౌల్లో వేసుకొని దీనిలో కొత్తిమీర, కరివేపాకు, ఉల్లి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, రుచికి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి బాగా కలుపుకుందాం. మొత్తం ఈ ఉల్లి పచ్చిమిర్చి కరివేపాకు అంతా పిండిలో కలిసేలా కలుపుదాం. మీకు కావాలనుకుంటే 1 టీ స్పూన్ బియ్యం పిండి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా కలిపి పిండిని పక్కన పెడదాం. ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకొని దీనిలో మనం ముందుగా కలిపి పెట్టిన పెసరపప్పు పిండిని పకోడీలా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని చిన్న మంట మీదే వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా రెడీ అయినాయి కాబట్టి వీటిని తీసుకొని ఒక బౌల్లో వేసుకుందాం. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, ఎంతో ఈజీగా చేసుకునే రెసిపీ కూడా. ఇలా రెడీ చేసుకున్న పకోడీల్ని ఒక ప్లేట్లో వేసి సర్వ్ చేద్దాం. మా వంటగదిలో ఎంతో సింపుల్గా చేసుకునే పెసరపప్పుతో పకోడీ రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.